రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పథకాలు చేరువయ్యేలా తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రులు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గుంటూరు జిల్లా రేపల్లె ప్రజా చైతన్య యాత్ర సభలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, పరిటాల సునీత, పలువురు శాసనసభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రులు వెల్లడించారు. ఓటేస్తారా? ఎప్పటికైనా పోలవరం నిర్మాణం చేసే వరకు వేస్తారా? అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేటువంటి వారికి ఓటేస్తారా? దళిత మోడల్లో సిమెంట్ రోడ్లు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వైకాపాకి ఓట్లేస్తారా? మీరు ఆలోచించండి. ఎన్ని జన్మలు ఎత్తారా అభివృద్ధిని అడ్డుకునేటువంటి వాళ్ళు పేదరికాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అని నిరంతరం కష్టపడేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచన చేస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని మీరు ప్రతి తలుపు తట్టి చెప్పినట్లయితే రెండో పార్టీ గురించి ఆలోచన కూడా చేయరు. అతనికి ఒక సలహాదారుడట. ఆ సలహాదారుడు ఎవరండి? మన రాష్ట్రం కాదట, ఏదో రాష్ట్రానికి సలహాదారుడు వచ్చాడట. 50 కోట్లు పెట్టి సలహాదారుడట. 50 కోట్లు పెట్టి సలహాలు ఇస్తే ముఖ్యమంత్రి అయిపోతాడట. ఈ నాయకుడికి ఇంకోటి సలహాలు ఇస్తే ఏ నాయకుడు అండి? రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారండి?